నీ కోడలు ఏం చేసిందో వేండేళ్ళు పెట్టమంటే సరసలు మరిగి నీళ్లు తీసుకొచ్చి పెట్టింది. చూసుకోకుండా పోసుకుంటే నా వాళ్ళంతా కాలిపోయిందమ్మా. ఏమైందత్తయ్య? ఏమే నీకే పోయే కాలం వచ్చిందే? నా కూతురు ఒళ్ళు కాల్చి చంపాలనుకుంటున్నావా? ఈ నీళ్ళలో చేయి పెట్టి చూడవే, నీకే తెలుస్తుంది. ఏది కాదే ఏమిటి ఘోరం? మీరు అసలు మనుషులేనా? నోర్మై, ఎక్కువ మాట్లాడామంటే వీపు పగులుతుంది, జాగ్రత్త. కానివ్వండి, అది కానివ్వండి. ఆ రోజు చన్నీళ్ళు తెస్తే రోగం వచ్చి చావాలా అని ఆమెను చావబోతారు. ఈ రోజు వేడి నీళ్ళు తెస్తే కాల్చి చంపాలని చూస్తున్నావా అని ఆమె చేయి కాల్చారు. ఇంతకన్నా ఆవిడ పేక పితికి ఒకేసారి చంపేయచ్చు కదా. ఏ వేడి నీళ్ళు చన్నీళ్ళు కలిపి తెచ్చి తాతగా? చల్లని వెన్ని కలపాలి, వేడి వెన్ని కలపాలి, కొలతలు చెప్పు. చల్లగా తెచ్చినా చొచ్చుతావు, వేడిగా తెచ్చినా చొచ్చుతావు. సేవలు చేస్తే సరిగ్గా చేయలేదని ఏడుస్తారు, చేయకపోతే చేయలేదని ఏడుస్తారు. బందిపోటు దొంగల ముఠా నుంచి తప్పించుకొచ్చిన బ్యాచ్ వేరిద్దరు. మీరు నోరు మూసుకోపోతే మూత పాల్పడతాను. ఆ పని చేయి, మాట్లాడే అవసరం ఉండదు. వాచిన మూతి అందరికీ చూపిస్తూ మీరు ఇంటోళ్ళకి చేసిన మర్యాద ఇది అని అందరికీ చెప్తాను. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ రొంపులో ఉండే కంటే చావడం నయం. ఏమిటి నోరు లేస్తుంది? ఇంకా నయం, చెయ్యి లేవలేదు, సంతోషించండి. నోర్మై, నాన్న ఆఫీస్ పని మీద నేను ఢిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తా? ఓ 10-15 రోజులు వచ్చేస్తాను. సరే బావా, ఒక్క నిమిషం ఆగు. ఏమిటమ్మా ఇది? బావ మంచితనాన్ని చేతగనితనంగా తీసుకుని ఇలాంటి పనులు చేస్తారా? అసలు అక్కయ్య చేయాల్సిన పనులు బావ చేస్తే ఏమైనా బాగుంటుందా? మీ అక్క ఎందుకు చేయాలరా? మీ వదిలి గారు మహారాణిలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోకపోతే ఆవిడ గారు చేయొచ్చు కదా. ఆవిడ గారికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయా? గోపి, ఈ పనులన్నీ నేనే కావాలని చేస్తున్నాను. ఎందుకంటే సిస్టర్ కి చెయ్యి కాలిందిగా. వదిలికి చెయ్యి కాలిందా? వదినా వదినా వదినా, ఓ మై గాడ్, చెయ్యలా కాలింది వదినా. అయ్యో, జ్వరం కూడా వచ్చింది. చెప్పొదినా, చెయ్యలా కాలింది? అదేం లేదు గోపి, వేడి నీళ్లు స్టవ్ మీద నుంచి దింపుతుంటే చేయి జారింది అంతే. కాదు బాబాయ్, అమ్మ అబద్ధం చెప్తుంది. నానమ్మ అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని వేడి నీళ్ళలో ముంచింది. అమ్మని కొట్టింది కూడా. ఎందుకన్నయ్య అరుస్తావు? రోజు రోజుకి ఈ కొంపలో ఆగడాలు శృతిమించిపోతున్నాయి. అందరూ కలిసి వదిని కాల్చుకు తింటున్నారు. ఎందుకు లేని ఊరుకున్న కొద్దీ రాక్షసుల్లో తయారవుతున్నారు. గోపి, అదంతా నీకు అనవసరం. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. నా పని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ భార్యను చిత్రహింసలు చేస్తున్నా పట్టించుకోకుండా, కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకో. గోపి, నువ్వు ఊరుకో గోపి. ఎలా ఊరుకోమంటావు వదినా? కళ్ళ ముందు ఇంత ఘోరాలు జరుగుతుంటాయి. వస్తున్నా నాన్న, పదవదినా, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు గోపి, అదే తగ్గిపోతుంది. ఎందుకొద్దు? వదినా, నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థమైంది. నీ భర్త చేతగాని వాడైండొచ్చు, కానీ నీ మరిది మాత్రం చేతగాని దద్దమ్మ కాదు, చేతులు ముడుచు కూర్చోడానికి. పద ఆసుపత్రికి, పద. అయ్యగారు, మిమ్మల్ని మాట్లాడుతాను, ఏమనుకోరుగా? ఏమిటో చెప్పు. మీరేమన్నా అనుకుంటారు? అనుకోవడానికే ఉంది. పాలల్లో నీళ్లు కలుపుదాం అనుకుంటున్నావా? కలిపే. ఈ ఇంట్లో అంతా కల్తీ మనుషులే, ఏం పర్వాలేదు. అది కాదండి. మరి ఏమిటో చెప్పు. ఒకసారి తుమ్మండి. తుమ్మాలా? తుమ్మితే నీ చీర ఊడిపోతుంది. అందుకోసమేనండి తుమ్మమంటుంది. మీరు తుమ్మడం, నా సీరుపోవడం ఎంత సరదాగా ఉంటుందో తెలుసా? ఏమిటి సరదాగా ఉంటుందా? ఈ విషయం మా ఆవిడికి తెలిస్తే నిన్ను నన్ను చావు కొడుతున్నా. వెళ్ళి. అబ్బా, అమ్మగారు ఇట్లా రారులేండి, ఓసారి తుమ్మండి. నేను తమ్మను. తుమ్మండి. నేను తమ్మను. తుమ్మరా? మీరు కనుక తుమ్మకపోతే తాటి పిలిచి నా చెయ్యట్టుకున్నారని అమ్మగారు చెప్తాను. బాబోయ్, ఇది ఎక్కడ సరదా? చీర ఊడిపోవడం సరదా ఏంటి? తుమ్మండి. తుమ్మరా? అమ్మగారు ఉండదు. తప్పుతున్నా రాసుకో. ఏమండి, ఇంకొకసారి తుమ్మండి. నీ బొంద విర్రావేశంలో తుమ్మంటున్నావు గాని ఇంకోసారి తుమ్మితే లంగా కూడా జారిపోతుంది. అందుకేగా తుమ్మంట. అమ్మ బాబు, ఆడొస్తుంది. త్వరగా తిరగట్టుకో. ఏమిటి తుమ్మేశారా? ఆపుకుందాం అనుకున్నాను, ఆగలేదు. ఇక మీతో పాలు నేనే పోయించుకుంటాను. పోవే. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తుమ్ము వస్తే ఆపు కావాలి కానీ పాలమ్మ ముందు తుమ్ముతారా? అసలు మిమ్మల్ని
అది కదే చెప్తున్నాను, ఆగిపో, లేకపోతే నా తుమ్మ ఆగదు. మరి అది చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను ఆలోచించు. మీరు తప్పు నాశనం అయిపోను. ఏమిట్రా ఉడిలిపోయిన తోట కూరగాళ్ళగా మొహం వేలాడేసుకుని వస్తున్నావు, ఏమైంది? ఏం లేదు నాన్న, జీవితంలో పైకి రావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నా దురదృష్టం ముందు నడుస్తుంటే నేనేం చేయగలను? ఏం చెయ్యాలో మీ అమ్మ చెబుతుంది. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. ప్రమోషన్ వస్తుందని చెప్పానా? ఆ ప్రమోషన్ కోసం కొంతమంది ఆఫీస్ లో జిఎంకి 5,000 లంచం ఇస్తానని ఆఫర్ చేస్తున్నారు. అంత మాత్రం దానికి ఎందుకు బాధపడతావు? అందరూ 5,000 ఇస్తానంటే నువ్వు 10,000 ఇస్తానని చెప్పు. ప్రమోషన్ కొట్టి. వెరీ గుడ్ ఐడియా. అమ్మా ఆ 10,000 ఇటు పడాయి. ఆ జిఎం గడి మొహన్ కొడతాను, ప్రమోషన్ సంపాదిస్తాను. ఈ తాళాలి. ఇంట్లో డబ్బు పైసా తాగటానికి వీల్లేదు. మరి 10,000 ఎక్కడి నుంచి వస్తాయి? అవును, ఎక్కడి నుంచి వస్తాయి? శారదా వాళ్ళ పుట్టింట్లో డబ్బు తెగ మురుగుతుంది. ఇప్పుడే శారదా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది, 10,000 తీసుకొస్తుంది. అత్తయ్య, మా అమ్మ దగ్గర అంత డబ్బు ఎక్కడ అత్తయ్య? ఆవిడంత పేదరికం అనుభవిస్తుందో మీకు తెలుసు కదా. నార్మల్, ఆ డబ్బు మా కోసం ఏమన్నా అడిగా? ఆ డబ్బు తెస్తే నీ మొగుడు జీతం పెరుగుతుంది, నువ్వు సుఖపడతావేమోనని. అత్తయ్య, మా అమ్మ తన్ని పోషించుకోవడం కోసం కూలి పని చేసుకుంటుంది అత్తయ్య. కథలు చెప్పకే, ముందు మా అమ్మ చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు, మీ ఇంటికి డబ్బు తీసుకురా. వెళ్ళు. అత్తయ్య, నా మాట నమ్మండి అత్తయ్య. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, పూట తిండికి గతిలేని మా అమ్మ 10,000 రూపాయలు ఎక్కడి నుంచి తేగలదు అత్తయ్య? ఇది మాటలతో వినే ఘటం కాదురా, 4 తగిలిస్తే గానీ వినదు. ఆ దవడ ఈ దవడ వాయిస్తే గానీ ఇక్కడి నుంచి కదలదు. ఏమే, వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడిగి 10,000 తీసుకురా. నువ్వు 10,000 తీసుకొస్తేనే ఇంట్లో అడుగు పెట్టు, తెలిసిందా? లేకపోతే లేదు. వెళ్ళు. ఏమండి? నా మాట వినండి. ఏమండి? ఏమండి? అత్తయ్య, తలుపు తీయండి అత్తయ్య. ఏమండి? 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 చెత్తనాయాల పెళ్ళాన్ని చిత్రహింసలు పెడుతున్నా నోరు మూసుకుని ఊరుకుంటావా? క్యాన్సర్ కి ఎయిడ్స్ కి మందులున్నాయేమో గాని మీ డబ్బు జబ్బుకు మందు లేదురా. నిన్ను మీ అమ్మని నరికి పోగులు పెడతాను రా. అమ్మా, అమ్మా, ఇంత అనారోగ్యంగా ఉంటే నాకెందుకమ్మా కబురు పెట్టలేదు? నా ఆరోగ్య సంగతికి ఏం గానీ నువ్వేంటి ఇలా చెప్పబెట్టకుండా వచ్చేసావు? గొడవలేం జరగలేదు కదా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. ఊరికే నేను చూడాలనిపించింది, వచ్చాను. రేపు వెళ్ళిపోతాను. కేవలం నన్ను చూడడం కోసం వచ్చావా? సరే, నా కళ్ళలోకి చూసి చెప్పా మాట. అమ్మా శారదా, మాట దాచగలవు గాని మనసు ఎలా దాచుకోగలవమ్మా? పిచ్చి తల్లి, నీ బాధని నాతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావమ్మా? వాళ్ళు మళ్ళీ నిన్ను డబ్బు తెమ్మన్నారు కదా. మా అమ్మ డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది అంటే నిన్ను కొట్టారు. డబ్బు తీసుకురాకపోతే నీకు విడాకులు ఇస్తామన్నారు కదా. అమ్మా, అదేం కాదు, నేను నిన్ను చూడటానికి వచ్చానమ్మా. పిచ్చి తల్లి, బిడ్డ ఆకలేసి ఏడుస్తుందో, ఏదైనా బాధ వల్ల ఏడుస్తుందో కన్న తల్లికి బిడ్డ చెప్పకపోయిలా తెలుస్తుందమ్మా. నేను బతుకుండగా నీ బతుకు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటానా తల్లి? అమ్మా, నీకు అసలు ఆరోగ్యం బాగోలేదు. ఈ దిగుళ్ళేవి మనసులో పెట్టుకోకు. నేనేదో ఒకటి సర్ది చెప్తాను. అలాగే పొద్దుటి నుంచి మంచం దిగే ఓపిక లేక వంట కూడా చేయలేదు. ఆకలేస్తుంది, కాస్త వంట చేసి పెట్టమ్మా. అలాగేనమ్మా. సుశీలమ్మ, తిన్నా తినకపోయినా తలదాచుకోవడానికి ఇల్లైనా ఉంది. అది కూడా అమ్మేస్తే చాలా ఇబ్బంది పడతావమ్మా. అసలే అనారోగ్యంతో బాధపడుతున్నావు. నీకేమన్నా అయితే? ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అమ్మా, నేను ఇల్లమ్మి మీకు డబ్బు ఇచ్చిన సంగతి నా కూతురికి చెప్పకండి అమ్మా. నేనేమైపోతానో అని బెంగ పెట్టుకుంటుంది. అలాగే అమ్మా, నేను బతికినన్ని రోజులు బతకను. నేను పోతే మా శారదకి కష్టం పంచుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు.
నా బిడ్డని మీ బిడ్డలా చూసుకోండి అమ్మా. అలాగే వెళ్ళు వెళ్ళు. హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను వెళ్ళిన అమ్మ చీకటి పడినా ఇంకా రాలేదు. వర్షం కూడా వచ్చేటట్టుంది. నేను హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను. అమ్మ వస్తే తాళం ఇవ్వు. అలాగేనమ్మా. హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. వెళ్ళమ్మా. సార్